హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఛాన్సీ రాణి. ఈరోజు కొన్ని లీగల్కి సంబంధించి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోబోతున్నాం. అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఇంపార్టెంట్ అండ్ హాట్ టాపిక్ మీకు తెలిసే ఉంటుంది, నందూస్ వరల్డ్ వీసా స్కామ్ ఇన్ యూకే. దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. అసలు నిజంగా ఈ స్కామ్ జరిగిందా, జరిగితే నెక్స్ట్ ఏం జరగబోతోంది, అండ్ కేవలం ఆరోపణలు మాత్రమే నందు గారు చెప్తున్నట్టు ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు పృథ్వీరాజ్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడదాం, కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ. సార్ చెప్పండి, నందూస్ వరల్డ్ యూకే వీసా స్కామ్. సో దీని గురించి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు మీడియాలో కూడా అదే హాట్ టాపిక్ అవుతుంది. మీరు చెప్పండి, అసలు ఏంటి వీసా స్కామ్, నిజంగా జరిగిందా లేదా నందు గారు చెప్తున్నట్టు కావాలని నచ్చని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమేనా? ఝాన్సీ, ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అనుకోండి, ఆరోపణ వచ్చినప్పుడు జనరల్గా అందరూ నేను జరగలేదు, ఇటువంటిది ఏం లేదు, అది కేవలం ఒక నా మీద కిట్టని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విమర్శ, అది మమ్మల్ని ఎదగటం చూసి వాళ్ళు ఓరవలేక చేసినటువంటి ఆరోపణ, దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, ఇటువంటిది జరగలేదు అని చెప్పేసి చెప్తాం అన్నది పరిపాటి ఎక్కడైనా సరే. నందు గారు కూడా ఇప్పటివరకు బయటకు వచ్చి 2-3 వీడియోస్ ఆవిడ ఇవ్వటం, ఇటువంటి కంపెనీస్ ఏం లేవు, అట్లా మా మీద నింద తప్పని, ఆవిడకి వీసాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి. బట్ వాళ్ళ బిజినెస్ ఇప్పటివరకు చెప్పలే. నేను పలానా బిజినెస్ చేస్తున్నాను, నాకు సంబంధం లేదు అని చెప్పలే ఇక్కడ. అండ్ వాళ్ళ హస్బెండ్ చేస్తున్నటువంటి వ్యాపారం ఇది అని కూడా ఆవిడ ఎక్కడ స్పెసిఫై చేయాలి. నా హస్బెండ్ వ్యాపారం ఇది చేస్తున్నాడు, నాకు అసలు ఆయనకి సంబంధం లేదు, లేకపోతే నా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నా హస్బెండ్ ఒక ఎంప్లాయర్ పలానది అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల. నిందారోపణలు చేస్తున్నారు, నింద తప్ప దీంట్లో ఏం లేదు అని చెప్పేటప్పుడు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు కూడా కేటగారికల్గా ఆన్సర్ చేయాలి. ఒకటి, స్కామ్ చేస్తున్న వాళ్ళు, ఫోన్లో చెప్తున్న వాళ్ళందరూ అబద్ధాలు, వాళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే చూపించండి అలా అడగటం వరకు పర్లా. కానీ బేసిక్ థింగ్, మా హస్బెండ్ ఇట్లాంటివి చేయరు, మా హస్బెండ్కి దీనికి సంబంధం లేదు అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక 2-3 కంపెనీస్ ఏవో బయటకు వచ్చినాయి, రిక్రూటింగ్ సర్వీసెస్ సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా చేయలేదు ఆ కంపెనీ నుంచి అన్నది ఒకటైనా చెప్పాలి. లేదా వాళ్ళ హస్బెండ్ రావాలి బయటికి. ఆరోపణ ఈవిడ మీద కాదు, వాళ్ళ హస్బెండ్ మీద. ఆయన కూడా యూట్యూబర్, నందు వరల్డ్లో వాళ్ళ యూట్యూబ్ దాంట్లో అతను కూడా ఉండేటువంటి మైలేజ్ ఆఫ్ ప్రేక్షకులు ఉన్నారు. ఆయన వచ్చి చెప్పాలి. ఆయన ఇప్పటివరకు ఇక్కడ బయట ఇప్పటివరకు విస్పర్ అవ్వాలా, బయటకు వచ్చి చెప్పాలా. దగ్గర ఒక 3-4 డేస్ నుంచి నడుస్తున్నటువంటి ఒక పెద్ద ఇష్యూని ఆయన వచ్చి చెప్పాలి కదా. ప్రతిదీ ఈవిడే భరోసా తీసుకుని, హస్బెండ్ మీద గురించి భరోసా తీసుకుని చెప్పడం అంటే కొంచెం అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి ప్రతి వాళ్ళకి. ఇటువంటి చర్చలు కూడా ఆయన చెప్పాలి కానీ ఈవిడ చెప్పటం ఏంటి, అసలు అతను రావాలి కదా, అతను వచ్చి నందు హస్బెండ్ వచ్చి కదా చెప్పాల్సిందే అని చెప్పేసి. ఒకటైతే వాస్తవం అమ్మ, కేసు పెట్టడం, ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టడం, మాకు 10 లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి కేసు పెట్టడం, ఇప్పుడే లుకౌట్ నోటీస్ కూడా ఇష్యూ చేశారని చెప్పేసి అక్కడ న్యూస్ చూశాను, చేయటం జరిగింది. అండ్ వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళు తీసుకురావటం కాదు, లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రూవ్ చేసుకుంటాం కాదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాయిస్ వైజ్గా కొంతమంది వ్యక్తులు వచ్చి మాకు అన్యాయం జరిగింది, వాళ్ళు బయట ఇంత డబ్బులు కట్టామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళని రిసార్ట్ అవుట్ చేసుకోవాలి కదా, వాళ్ళు సొల్యూట్ అవుట్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఇండియన్స్, స్పెసిఫిక్గా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు. నేను ఒక వీడియో ఏదో చూశాను, దాంట్లో అతను ఏమంటాడంటే ఎక్కువ పంజాబ్ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని లూరు చేశారు, ఆకర్షించుకున్నారు, వాళ్ళ ద్వారా వీడియోస్, వాళ్ళ ద్వారా సిఓఎస్లు ఇచ్చారు అని చెప్పి. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్లో అక్కడ ఉండేటువంటి సిటిజన్ ఇస్తాడేమో, ఎప్పుడు కూడా సిటిజన్, అక్కడ ఉండేటువంటి సిటిజన్ సర్టిఫికేట్, అతను ఎంప్లాయర్ అంటారు. ఎంప్లాయర్ అంటే ఉద్యోగాలు ఇచ్చేటువంటి హక్కు ఉన్నవాడు. యూకేలో ఒక రెగ్యులేషన్ ఉంటుంది అండ్ యూఎస్లో ఒక రెగ్యులేషన్ ఉంటుంది. యూఎస్ రెగ్యులేషన్లో ఏంటంటే అక్కడ H1B వీసా ఏదైతే ఉందో ఆ రెగ్యులేషన్స్లో అక్కడ ఎంప్లాయర్ అప్డేట్ చేసి వీటికి పంపిస్తాడు స్పాన్సర్షిప్. ఇక్కడ వచ్చేసరికి COS ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుని జాబ్స్ తెచ్చుకుంటాం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం.
సిఓఎస్లు ఆయన ఇచ్చేటప్పుడు మళ్ళీ కమ్యూనికేట్ చేసాడు, మళ్ళీ తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అది వాస్తవం ఎంత అని విచారణ జరిగేటప్పుడే నేను బయటకు వస్తాయి. అందుకని బ్లాంక్గా నేను అసలు అతను చేయలేదు అట్లా కాదు. కొన్ని కంపెనీస్ పేర్లు కూడా చెప్పారు. ఆ కంపెనీస్ ఏంటి అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇన్వెస్టిగేషన్లో ప్రీ ఇన్వెస్టిగేషన్ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడే కేసు బుక్ అయింది. నిజంగా స్కామ్ జరిగిందా లేదా, నిజంగా వాళ్ళు నందు వాళ్ళ ఫ్యామిలీ అంతా మెంబర్స్, వాళ్ళ హస్బెండ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అన్నది ధైర్యంగా వస్తే మా హస్బెండ్ తీసుకెళ్ళి మీరు విచారించండి, నిజమైతే చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పడం వేరు. అడ్వకేట్ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం కష్టం. వాళ్ళు రారు. అక్కడ సిటిజన్స్ ఎవరిబడి నో వాళ్ళు అక్కడ సిటిజన్ అయితేనే వాళ్ళు సిఓఎస్లు ఇస్తారు. సిఓఎస్లు బయట వాళ్ళు ఇండియన్స్ అక్కడ వెళ్ళి జాబ్ చేసుకున్నాడు సిఓఎస్ ఇప్పుడు ఎంప్లాయరే ఇస్తాడు. అక్కడ ఎంప్లాయర్ వైజ్గా చూసుకుని ఏమేమి తప్పులు జరిగినాయి ఒప్పుకుంటాం వేరు, రెటిమతంగా వాదించడం వేరు, నీ తప్పించుకుంటాం వేరు. ఇదంతా కూడా తప్పించుకుంటున్నారు, లేకపోతే దీనికి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు అనేది ఎక్కువ వస్తుంది అక్కడ. అంటే పృథ్వీ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు సిఓఎస్ ద్వారా చాలామంది వెళ్తున్నారని. అసలు సిఓఎస్ అంటే ఏంటి? సిఓఎస్ ద్వారా వెళ్ళే ప్రాసెస్ ఎలా ఉంటుంది? నిజంగానే అట్లాంటి స్కామ్స్ జరిగే అవకాశాలు ఏమన్నా ఈ పద్ధతి ద్వారా ఉంటుందా? ఝాన్సీ, చాలామందికి తెలియని ఒక విషయం, ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఛానల్స్లో కానీ తెలుగు ఛానల్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చాలామంది ఇండియన్స్ మోసపోయారు అని. ఈ H1B వీసా కానీ సిఓఎస్ కానీ 90% ఇండియన్స్ ఇక్కడ ఆంధ్రాలో ఉండే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో ఉండేవాళ్ళు యూటిలైజ్ చేసుకోరమ్మా. ఎక్కువ అక్కడ ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు H1B వీసా ఉంటుంది అనుకోండి, H1B వీసా యూటిలైజ్ చేసుకునేవాళ్ళు F1 వీసాలో ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్ వీసాలో ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. అక్కడ ఉన్నవాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇండియన్స్ పెద్దంతా అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ తెలుగు వాళ్ళు డైరెక్ట్గా ఆయన కమ్యూనికేట్ చేసి మాకు జాబ్ ఇప్పించండి అని డైరెక్ట్గా ఆ ట్రాన్సాక్షన్ అది ఉన్నా సరే చాలా 10% ఉంటుంది. ఆ 10%లో అన్యాయం జరిగిందన్న వాళ్ళు బయటకు రారు గమ్మని. 10% ఈజ్ మీగర్ నెంబర్. 90% అక్కడ వాళ్ళే ఉంటారు. అక్కడ చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంత పీరియడ్ ఉంటుంది, ట్రాన్సిక్ట్ పీరియడ్ ఇస్తారు. 2 years కానీ, ఒక 3 years కానీ, 4 years. స్టెమ్ సర్వీసెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళకి అక్కడ ఓపెన్ డోర్ ఉంటుందమ్మా. మనకి ఇండియా లాగా షార్టేజ్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉండవు అక్కడ. ఎక్కువ ఓపెన్గానే జాబ్స్ నడుస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక స్పాన్సర్ ఇవ్వాలి. జాబ్ స్పాన్సర్ అంటే ఆ కంపెనీ యజమాని ఇవ్వాలి. ఆ కంపెనీ యజమాని స్పాన్సర్ అవుతాడు. ఆ కంపెనీ యజమాని స్పాన్సర్ అయినప్పుడు ఏం చేస్తాడంటే వాడి దగ్గరికి ఒక అప్లికేషన్ వస్తుంది. అంటే ఝాన్సీ గారే ఒక అప్లై చేస్తున్నారు అనుకుందాం. ఝాన్సీ గారు ఆల్రెడీ లండన్లో ఉన్నట్టు లెక్క. లండన్లో ఉన్న ఝాన్సీ గారు జాబ్ అప్లై చేస్తున్నప్పుడు, లేకపోతే హైదరాబాద్లో ఉండేటువంటి ఝాన్సీ గారు జాబ్ అప్లై చేస్తున్నప్పుడు నందు గారిని కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ చేసినప్పుడు లేకపోతే నందు వాళ్ళ హస్బెండ్ని కమ్యూనికేట్ చేస్తారు. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఎస్ మీరు రెజ్యూమ్ ఆయన పంపించాడు, చూస్తారు, వెరిఫై చేస్తే ఎస్ నీకు ఈ జాబ్ ఉంది, ఈ జాబ్లో మీరు జాయిన్ అవ్వచ్చు అన్న తర్వాత ఎస్ నాకు ఒకటి పంపించండి. ఇవన్నీ మెయిల్ కమ్యూనికేషన్లోనే జరుగుతాయి. అప్పుడు వాళ్ళకి సిఓఎస్ ఇస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తారు. సిఓఎస్ వచ్చిన తర్వాత వీళ్ళు వీసా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. సిఓఎస్ వచ్చిన తర్వాత మీ దగ్గర అప్రూవల్ తీసుకుని మీరు అప్రూవ్ చేసుకుని సిఓఎస్ నన్ను స్పాన్సర్ కింద మిమ్మల్ని తీసుకుంటున్నానని చెప్పిన తర్వాత అక్కడ SMS అప్లై చేస్తారు. సిస్టంలో మీ పేరు ఎంటర్ చేస్తారు. సిస్టంలో మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక లెటర్ వస్తుంది. ఆ వచ్చిన లెటర్ మళ్ళీ ఝాన్సీ గారికి పంపిస్తారు. ఝాన్సీ గారు దాన్ని తీసుకుని వీసా అప్రూవల్ లండన్ హై కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇగోండి నాకు ఇట్లా వచ్చింది, నాకు పలానా వ్యక్తి నాకు స్పాన్సర్, నందు వాళ్ళ హస్బెండ్ నాకు స్పాన్సర్, ఈయన నాకు జాబ్ ఇప్పిస్తున్నారు అని చెప్తే మళ్ళీ వాళ్ళు అక్కడ క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని మీకు వీసా అనేది గ్రాంట్ చేస్తారు. వీసా గ్రాంట్ చేశాక మీరు అమెరికాలోకి దిగుతారు, లేకపోతే లండన్లో దిగుతారు. మీరు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ దిగేవాళ్ళు తక్కువ మంది ఉంటారమ్మా. ఆల్రెడీ అక్కడ అంటే ఒక స్టూడెంట్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక స్టూడెంట్, ఆవిడకి జాబ్ కావాలి. జాబులు బయట అనేకమైన కన్సల్టెన్సీ సర్వీసెస్ జాబులు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అట్లాగే ఈ కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి సిఓఎస్ ఇదే పద్ధతిలో సిఓఎస్ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత జాబ్లో ప్లేస్మెంట్లో పెట్టించడం జరుగుతుంది. 2 అయి ఉండొచ్చు అమ్మ. ఇక్కడ కొంతమందికి అర్హత లేని వాళ్ళకి జాబ్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు కదా. అర్హత ఉందా లేదా అన్నది వెరిఫై చేసుకోవాలి.
అర్హత ఉందా లేదా అనేది సిఓఎస్ ఇచ్చేటప్పుడు ఒక 100 సార్లు వెరిఫై చేసుకోవాలి. ఆ రకంగా ఎక్కడో కొంచెం రికమెండేషనో లేదా ఓవర్లుక్లోనో వెళ్తే ఒక 4-5కి ఆ రకంగా సిఓఎస్ వచ్చినా సరే జాబ్ లేకపోయి ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ లండన్లో మాత్రం జాబ్స్కి కొదవలేదమ్మా. అంటే ఈ ఒట్టి పెక్యులర్గా సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళకే కాదు, మనకి అమెరికాలో ఒక రకంగా ఉంటుంది, కెనడాలో ఒక రకంగా ఉంటుంది, లండన్లో ఒక రకమైన జాబ్స్ ఉంటాయి. అమెరికాలో ఉండే జాబ్స్ ఎక్కువ సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉంటాయి, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ సెక్టర్ కన్నా హెల్త్ సెక్టర్లో ఎక్కువ ఉంటాయి. హోమ్ కేర్ వాళ్ళు, నర్సింగ్ సర్వీసెస్, డాక్టర్స్, ఈ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెయిన్ హెల్త్ సెక్టర్లో వెళ్తూ ఉంటారు. అమెరికాలో హెల్త్ సెక్టర్ తక్కువ వెళ్తారు. ఇప్పుడు క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు అవుతున్నారు? మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు క్వాలిఫైడ్ బ్యాక్గ్రౌండ్, పారామెడికల్ ఆర్ మెడికల్ ఏదర్ ఆర్. వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు ఏదో చేస్తున్నారో, ఇప్పుడు వీళ్ళని వీ కాంట్ క్వశ్చన్ ఇట్. మీరు అక్కడ జాబ్ మీకు ఇచ్చారా లేదా, మాకు జాబ్ దొరికిందా లేదా అని వాళ్ళు క్వశ్చన్ చేయరమ్మా. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే సిఓఎస్ ద్వారా వాళ్ళకి వచ్చిన ఆఫర్ వల్ల జాబ్ లేదు అనుకుందాం. జాబ్ లేదంటే అక్కడ ఉండేటువంటి హై కమిషన్కి ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఇండియన్ హై కమిషన్కి వెళ్ళి పలానా వాళ్ళు మోసం చేశారు, పలానా వాళ్ళు మోసం చేశారంటే నందు వాళ్ళ హస్బెండ్ మోసం చేస్తుంటే ఈ పాటికే మోసగాడి కింద అతనికి ముద్ర పడిపోయి ఉండాలి. కానీ అది జరగలేదంటే ఇప్పుడు కూడా 2 ఫ్యాక్టర్స్ అండి. అంటే నందు వాళ్ళ హస్బెండ్ మంచివాడని అంటలా. చాలామంది ఏంటంటే జాబ్ రాకపోయినా ఫోన్లో ఇంకో సెక్టర్లో వెరిఫై చేసుకుందాం, డబ్బులు కట్టేసాం, సర్లే పోతే పోయింది ఏం చేస్తామని ఊరుకునేవాళ్ళు 90% ఉంటారమ్మా, 90-95%. ఇంకో జాబ్ జాయిన్ అవుతాం. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ జాబ్ దొరకని వాళ్ళు చాలామంది. ఇబ్రహీంపట్నంలో వ్యక్తి 10 లక్షలు 15 లక్షలు కట్టానన్నాడు. కట్టి నేను అతనికి వాట్ వి కాల్ జాబ్ కోసం సిఓఎస్ పంపించమన్నాను. సిఓఎస్ పంపించిన తర్వాత జరిగినటువంటి అక్రమాల్లో నందు వాళ్ళ కుటుంబం చేసిన అన్యాయం అని కంప్లైంట్ ఒకటి ఇచ్చాడు. విచారణ జరగాలి. ఇప్పుడు విచారణ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ బెస్ట్ అని. గారు ఈ టైంలో చాలామంది ఇంకొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే సిఓఎస్ దాంట్లో చాలామంది తక్కువ ఫీజుకే ప్రాసెస్ ఉంటుంది, లేదా గవర్నమెంట్కి చెల్లించి వెళ్ళే దాంట్లో ఎక్కువ ప్రాసెస్ ఫీజు ఉంటుంది అని అంటున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నిజంగానే సిఓఎస్ పద్ధతి మంచిదే అంటారా, లేకపోతే ఎంత ఫీజు ఉంటుంది, ఎలా? సిఓఎస్ పద్ధతిలో అమ్మ ఒక జాబ్ రావాలి అనుకుంటే వాడు ఓపెన్ మార్కెట్లో వెళ్ళటం కన్నా ఒక రికమెండెడ్ జాబ్ కోసం వెళ్తున్నట్టు లెక్క. ఇప్పుడు 10 టీవీ ఉందమ్మా. 10 టీవీలో జాబ్ అప్లై చేయడానికి 10 టీవీ రికమెండేషన్ మీద వచ్చడానికి చాలా తేడా ఉంటుంది కదా. 10 టీవీ రికమెండేషన్ మీద ఇతను వచ్చినట్టు లెక్క. అంటే అతను రిజర్వ్డా కాదా అన్నది లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. సిఓఎస్ ఇచ్చేవాడు ఏమంటే స్పాన్సర్ ఇస్తాడు. ప్రతివాడు సిఓఎస్ ద్వారానే వెళ్ళాలి. ఏ కంపెనీలో డైరెక్ట్గా స్టూడెంట్ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోరు. ప్రతి వాళ్ళు సిఓఎస్ ఒక స్పాన్సరు. అంటే స్పాన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయర్ వాడికి జాబ్ ఆఫర్ లెటర్ అంటారు కదా. ఆఫర్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ సిఓఎస్ అమ్మ. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాడు జాబ్కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ సిఓఎస్ ద్వారా ప్రాసెస్ చేసి నాకు జాబ్ ఉంది లేదు అని చెప్పాలి అంటే కనుక రికమెండేషన్ మీద వెళ్ళినట్టు లెక్క. ఇక్కడ చెప్తుంది ఏంటంటే నాకు సిఓఎస్ ఇస్తాను, నన్ను మోసం చేశారు, 10 లక్షలు తీసుకున్నారు, 15 లక్షలు తీసుకున్నారు, 20 లక్షలు తీసుకున్నారు. 20 లక్షలు అనేది ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాడా లేదా పౌండ్స్లో చెప్తున్నాడా వెరిఫై చేసుకోవాలి. అక్కడ ఉండే పౌండ్స్ లెక్కలో చూసుకుంటే చాలా ఇండియన్ కరెన్సీలో తక్కువే, ఈక్వలెంట్ అమౌంట్ అవుతుంది. మనకి గ్రాండ్ ఫిగర్ కనపడుతుంది, 20 లక్షలు 10 లక్షలు కనపడుతుంది. కానీ అక్కడ కన్వర్టెడ్ రేట్లో చూసుకుంటే అది వాళ్ళకి అది రెగ్యులర్ అమౌంట్సే అవుతుంది. ఈ సిఓఎస్లో వాడు అప్లై చేసిన దానికి కంపారిజన్ ఇప్పుడు చేయటం కదమ్మా. మిగతా వాడు ఇంకోటి అయితే బాగా తక్కువకి ఇచ్చేవాడు, ఈయన ఎక్కువ తీసుకున్నాడు అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో చెప్పినట్టు అవుతుంది. వాడు జాబ్ ఇవ్వలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చెప్తుంది. ఇది కాదమ్మా, అసలు ప్రాసెస్ అది కాదు ఉంటుంది. సిఓఎస్లో వీళ్ళు అప్లై చేసిన తర్వాత జాబ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్లో అతను కూర్చోబెట్టాడా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అతను జాబ్ అప్లై చేశాడు, సిఓఎస్ వచ్చింది, తర్వాత ఎస్ఎంఎస్ అయింది, తర్వాత ఇతను అక్కడికి వెళ్ళాడు, జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చాడు, ప్లేస్మెంట్ కూర్చునేటప్పుడు నాకు జాబ్ ఇవ్వలేదండి అని చెప్పాలా. అట్లాంటి బాధితులు ఒకళ్ళిద్దరు ఈ మధ్యన దీంట్లో ఈ కేసులో అయితే కనపడుతున్నారు. మాకు జాబ్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఎత్తట్లేదు అతను, ఇప్పుడు ఫోన్ ఎత్తలేదు. అండ్ వాట్సాప్ గ్రూప్లో మెయింటైన్ చేస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్ ఐ డోంట్ రికమెండ్. వాట్సాప్ గ్రూప్ ఈజ్ నాట్ ఎన్ ఆథెంటికేటెడ్ గ్రూప్. జనరల్గా ఏదైనా ఉంటే కనుక ఈమెయిల్స్ ద్వారా చేసుకోవాలి. అండ్ ఒక వీడియోలో నేను ఎక్కడ చూశాను, క్యాష్ ఇవ్వమని చెప్పేసి ఇన్సిస్ట్ చేస్తున్నారు. కాన్వర్ట్ పొజిషన్ అయితే ఆన్లైన్ తీసుకున్నారు, అది ఇండియన్ అకౌంట్స్లో ఇవ్వమని చెప్పేసి అన్నారు.
ఇండియన్ అకౌంట్స్లో నిజంగా ప్రూవ్ అయితే కనుక ఇప్పుడు ఇబ్రహీంపట్నం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇండియన్ అకౌంట్స్లో ఇంత లంసమ్ ఆఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని వెరిఫై చేస్తే కనుక ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎన్ క్రైమ్. ఎందుకంటే ఆ అమౌంట్స్ అనేది ఏ పర్పస్లో తీసుకున్నాడు, దానికి ట్యాక్స్డ్ అమౌంట్, నాన్ ట్యాక్స్డ్ అమౌంట్స్, ఇవన్నీ వెరిఫికేషన్లోకి వస్తాయి. ఇవన్నీ చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు లేదు అనేది ప్రిలిమినరీ స్టేజ్లో మనం ఏం చెప్పడానికి ఉండదు. ఏమో రేపొద్దున నందుగారు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆవిడ ప్రూఫ్స్ తోటి ఏమైనా వస్తే ఆవిడ చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. నాకు అత్యాశగా నాకు అమౌంట్లు వచ్చేయాలి, నాకు జాబ్ వచ్చేయాలి, నేను బ్యాక్ డోర్లో వెళ్ళాలి అనుకుంటే బ్యాక్ డోర్లో వాళ్ళు నన్ను అన్యాయం చేశారంట. అది నువ్వు బ్యాక్ డోర్కి ఎందుకు వెళ్ళావు అసలు, డైరెక్ట్ డోర్ ఉన్నప్పుడు? ఇప్పుడు నందు వాళ్ళ కంపెనీ నందు అండ్ వరల్డ్ కంపెనీ వాళ్ళు ఏదైనా సరే పేపర్ పబ్లికేషన్ ఇచ్చో లేకపోతే ఒక మీడియాలోనో ఒక లింక్డ్ఇన్లోనో ప్రచారం చేసి దానిలో జాబ్ ఇప్పిస్తారు అంటే దానిలో అన్యాయం జరిగిందంటే అన్యాయం కింద లెక్కేయాలి. వాళ్ళు ఏమంటున్నారు, బాధితులు ఎంతవరకు ఏం చెప్తున్నారంటే SMS సర్వీస్ వాట్సాప్ గ్రూప్లో మేము జాయిన్ అయ్యాం, వాట్సాప్ గ్రూప్లో ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు. అసలు వాట్సాప్ గ్రూప్లో వాళ్ళే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా చెక్ చేసుకోవాలి కదమ్మా. వాళ్ళు అంటుంది నందు అంటుంది అలాంటి ఫేక్ ఎంటిటీస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా జరిగింది మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు. ఫేక్ ఎంట్రీ అన్నది ఏదో వెరిఫై చేసుకుంటే కదా ఇదంతా వస్తుందమ్మా. చాలా కేసెస్లో అమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ వేరు ఉంటుంది, వాస్తవాలు వేరు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా ఎస్ ఇతను చేశాడు ఇట్లాగా అనేది పట్టుకుని వస్తే కానీ అది రాదమ్మా, ఆ లీడ్ రాదు. దట్టు ఇండియన్ కంపెనీస్ అవన్నీ కూడా అబ్రాడ్లో ఉన్న లండన్ కంపెనీస్. లండన్ కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అక్కడ ఉండేటువంటి పోలీసులు చేయాలి తప్ప ఇండియన్ పోలీసులు టు సమ్ ఎక్స్టెంట్ అంటే అతను తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేయడానికి వరకు పనికొస్తాను, లేదా స్పెషల్ ఆపరేషన్ కింద ఏదైనా ఒక టీంను పంపించాలమ్మ దీంట్లో. అండ్ పృథ్వీ గారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు COS త్రూ వెళ్ళాం, జాబ్లో జాయిన్ అయ్యాం, జాబ్ పోయింది, సో పోయిన తర్వాత మాకు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, వీళ్ళని మేము కాంటాక్ట్ అయితే సమాధానం చెప్పట్లేదు అని మరి కొంతమంది బాధ్యతల రూపంలో బయటకు వస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అది అలా రూల్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు COSలో ఒక్కసారి జాబ్లో కూర్చోబెట్టిన తర్వాత పెర్ఫార్మెన్స్ రేషియో ఉంటుందమ్మా. ఈ పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు అనుకుందాం, వాళ్ళు ఎట్లా బాధ్యత చెప్పండి? ఆ పెర్ఫార్మెన్స్ స్కేల్ ఎవరు చేస్తారు? ఎంప్లాయర్ సరిగ్గా చేయలేదు, పని చేయలేదు తీసేస్తారు కదమ్మా. వాళ్ళు మానేసారంటే ఎస్ COSలో అతను జాబ్ వచ్చింది, అతను జాయిన్ అవడంతో వాళ్ళ బాధ్యత అయిపోద్దమ్మా. 6 months పీరియడ్ 3 months పీరియడ్ ఉంటుందమ్మా. 3 months వరకు వాడి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తర్వాత వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. తర్వాత ఇక్కడి నుంచి ఇంకో వేరే కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వేరే కంపెనీకి వెళ్ళి వాళ్ళు అక్కడ బెటర్ పేమెంట్స్ కోసం జాయిన్ అవుతూ ఉంటారు. ఇతను పెర్ఫార్మెన్స్ బాగోలేదు, పెర్ఫార్మెన్స్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినంత ఎక్స్పెక్టేషన్స్ అతనికి మీట్ అవ్వకపోయి ఉండొచ్చు. అండ్ సమ్టైమ్స్ ఏంటంటే ఇతను ఫేక్ ఎంటిటీస్ తోటి వెళ్ళాడు అనుకుందాం. ఫేక్ ఎంటిటీస్ తోటి వెళ్తే అక్కడికి వెళ్ళిన ఇచ్చిన వర్క్ అతను చేయలేని పెర్ఫార్మెన్స్, అతనికి ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. ఎక్కువ జాబ్స్ హెల్త్ సెక్టర్స్లో ఉన్నాయి అక్కడ, వాట్ వి కాల్ నర్సింగ్లో కానీ డాక్టర్లో కానీ. దీనికి ఎక్కువ ఉండే సాఫ్ట్వేర్ సెక్టర్స్ చాలా తక్కువ అతను ప్రొవైడ్ చేస్తున్నది ఆరోపణ. హెల్త్ సెక్టర్స్లో పెర్ఫార్మెన్స్ మీదే ఉంటుందమ్మా. కేర్ఫుల్గా సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తే వాళ్ళకి జాబ్ ఉంటుంది, సర్వీస్ ఓరియంటెడ్ లేకపోతే జాబ్ తీసేస్తారు. నర్సింగ్లో వెళ్తారమ్మా, నర్సులో వచ్చి డాక్టర్లో బిహేవ్ చేస్తారు, నర్సుని పెట్టుకుంటారా హాస్పిటల్లో? అట్లాంటిది ఏదో జరిగి ఉండొచ్చు. ఒకవేళ అది జరిగితే కనుక వాళ్ళు రెస్పాన్సిబుల్ కారు. వాల్యుబుల్ రీజన్ ఉంటే మాత్రమే, వాల్యుబుల్ రీజన్ ఉంటే కానీ వాళ్ళు ప్రాసిక్యూట్ అవుతారు. బట్ ఇక్కడ మనం ఆలోచించే దగ్గర ఏంటంటే నందు గారు చెప్తున్నట్టు మాకు అసలు ఏజెన్సీయే లేదు అందావిడ. అవును, అంటే ఏజెన్సీయే లేదు అని చెప్పేసి ఒక మాట ఒక మీడియా ముందు వచ్చి చెప్పింది అంటే ఏదైనా ఆవిడ కరెక్ట్ అయితే ఒక ఫేక్ ఎంట్రీతో ఎవడైనా నందు ఫ్యామిలీస్ మీద, నందు అండ్ వరల్డ్ మీద పెట్టుకుని చేసి ఉండొచ్చు. రెండోది ఏంటంటే వాట్ వి కాల్ నందు వీళ్ళు ఉన్నదాన్ని సప్రెస్ చేయడానికి ఎవరో చెప్పి ఉండొచ్చు. తప్పే ఉంది. మీరు అడిగిన క్వశ్చన్లో దేర్ ఈజ్ అన్ ఆన్సర్. వాళ్ళు అక్కడికి వెళ్ళాము, మేము కొంతమంది వచ్చాము, ఉద్యోగాలు వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు పోతారు, పోయిన వాళ్ళకి అంత ప్రతి వాళ్ళకి నేనెట్లా బాధ్యత ఉంటుంది అంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ లేదని తీసేయకూడదు అంటారా? ఆ పెర్ఫార్మెన్స్ రేషియో అనేది ఎంప్లాయీకి సంబంధించింది కానీ బయట వాళ్ళకి సంబంధించింది అని ఒక మాట అందనుకోండి, డిఫరెంట్గా ఉండేది. కానీ అసలు మాకు అటువంటి ఏజెన్సీయే లేదు, మాకు అట్లాంటి కంపెనీలే లేవు అని చెప్పేసినప్పుడు అక్కడ సస్పిషియస్ ఇస్తుంది. ఎందుకు అంత బ్లంట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ?
ఎందుకంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకంత అనుమానాస్పదంగా ఇచ్చింది అన్న మీద ఇప్పుడు రోజు చర్చ చేసుకుంటున్నాం. అంటే పృథ్వీ గారు మీరు చెప్పిన దాని ప్రకారం అవి ఆరోపణల నిజమా అని తేలడానికి ముందు విచారణ జరగాలి. సో విచారణ జరగాలంటే వాళ్ళు యూకే పౌరులు, ఇక్కడ సభ్యత్వాన్ని వదిలేసుకొని అక్కడ సెటిల్ అయిపోయారు. ఈ టైంలో రూల్స్ ఏం చెప్తున్నాయి? వాళ్ళని విచారించవచ్చా? కేసు ఆల్రెడీ ఒకటి ఫైల్ అయింది. ఇబ్రహీంపట్నంలో 15 లక్షలు తీసుకున్నారు, సమాధానం ఇవ్వట్లేదు, CVS ఇచ్చిన తర్వాత జాబ్కి వెళ్తే అని చెప్పి. సో ఏం జరగబోతుంది నెక్స్ట్? ఇప్పుడు ఒకటి ఉంటుందమ్మా, మనకి ఒక విచారణ, అతను ఫస్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు, పోనీ ఇవ్వలేదు అనుకుందాం కొంచెంసేపు. కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినప్పుడు అమెరికన్ లండన్ సిటిజన్, ఇద్దరు లండన్ సిటిజన్స్ అంటే ఇండియన్ పౌరసత్వాన్ని వదిలేసేసుకొని ఆ దేశ సిటిజన్షిప్ తీసుకున్నారు. ఆ దేశ సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు లండన్ దేశ ఇంగ్లాండ్ దేశ సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు ఇంగ్లాండ్ పౌరుషులు సేఫ్ గార్డ్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. ఇంగ్లాండ్లో ఉండేటువంటి వాళ్ళ ప్రొటెక్టివ్ రైట్స్ ఉంటాయి, వెరిఫై చేస్తారు. అంటే ఈ కేసు అన్న దాంట్లో కంట్రీకి ఏమైనా లోవరింగ్ చేస్తుందా అనుకుంటే వాళ్ళు అప్పగిస్తారు మనకి. ఓకే, వాళ్ళ కంట్రీకి ఎటువంటి లోవరింగ్ ఏం లేదు, వాళ్ళు రక్షించడం మనకు పర్ఫెక్ట్ అనుకుంటే వాళ్ళు అక్కడ ఆపేస్తారు. ఇప్పుడు కింగ్ ఫిషర్ అధినేత కానీ నీరవ్ మోడీ కానీ ఇప్పుడు లండన్లో ఓపెన్లో స్ట్రీట్స్లో తిరుగుతున్నా ఎవరు అరెస్ట్ చేయలేని పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అక్కడ ఇంగ్లాండ్లో ఏం చేస్తారంటే ఆ కంట్రీలో ఎంప్లాయర్కి ప్రొటెక్షన్ బాగా ఎక్కువ ఇస్తారమ్మా. ఓకే, ఇండియన్లో అడిగినంత ఈజీగా వాళ్ళు పంపించేసేటువంటి జరగదు. కేసు పురోగతి గురించి ఆలోచించాలంటే కనుక లుకౌట్ నోటీస్ ఒకటి ఇస్తే కనుక లుకౌట్ నోటీస్లో అకౌంట్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అకౌంట్ సీజ్ చేసి ఆ కంట్రీకి పంపిస్తారు. ఇగో ఈ అకౌంట్స్ నుంచి అన్ఆథరైజ్డ్గా ఇంత అమౌంట్స్ వెళ్ళినాయి, లేకపోతే ఆథరైజ్డ్గా ఇంత అమౌంట్ అయింది, బ్లాక్ ఇంకా చాలామంది చాలా ఇక్కడ మాకు కొంచెం అన్రెస్ట్ ఉంది జనాల దగ్గర, కస్టడీలో తీసుకోండి అంటే అక్కడ ఉండేటువంటి ఇంగ్లాండ్ పోలీసులు కస్టడీలో తీసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు విచారిస్తారు. మనకి బిజినెస్ ఎక్స్చేంజ్ వాట్ వి కాల్ విధానం ఒకటి, అండ్ ఆల్సో ఈ క్రిమినల్స్ ఎక్స్చేంజ్ విధానం 2 రకాలు ఉన్నాయి. ప్రిజనర్ అంటే ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రిజనర్ని ఇండియాకి పంపించడం, అంటే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నవాడిని. లేదా క్రిమినల్స్ ఎక్స్చేంజ్ అంటే ఆరోపణ చేసిన వాళ్ళు, ఆరోపణ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని ఇండియాకి పంపించడం. 2 విధానాలు ఉన్నాయి. ఈ 2 విధానాలు అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత ఇక్కడ విచారణ చేసుకుని ఆ విచారించినటువంటి వ్యక్తిని కస్టడీలో తీసుకుంటా లేదని ఇండియన్ పోలీస్ చేస్తే, అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే అక్కడ డిపోర్ట్ అవ్వాలి ఫస్ట్. అక్కడ సిటిజన్ డిపోర్ట్ అవ్వటం అంత ఈజీ కాదమ్మా. కానీ నందు అండ్ ఫ్యామిలీస్కి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఓకే, వాళ్ళ వ్యవహారాలు నడుస్తున్నాయి ఇక్కడ. వాళ్ళు చేసేటప్పుడు ఆ లింక్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారమ్మా. వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ లుకౌట్ నోటీస్ ఇస్తే కనుక ఫర్ ఎవర్ వాళ్ళు ఇండియాకి రావటానికి ఉండదు, ఇంకెప్పుడు అక్కడే ఉండాలి. అండ్ ఈ మధ్యన ఆవిడ నందు ఏదో మూవీలో యాక్ట్ చేశారు. మూవీలో యాక్ట్ చేస్తారంటే రెగ్యులర్గా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తిరగటం అనేది జరుగుతుంది. లుకౌట్ నోటీస్ ఇస్తే కనుక వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడు, లుకౌట్ నోటీస్ తీయించండి, మాకు కొంచెం బిజినెస్ ఉంది, ఇండియాలో వచ్చి వెళ్తాము, విచారణలో పార్టిసిపేట్ చేస్తాము, లుకౌట్ నోటీస్ అన్న తీసేసేయండి, మేము వస్తాము అంటే ముందు వే ఇన్ ఇస్తారు. ఇండియాకు వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి కేసుల్లో విచారణలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామని ఒక ఎఫిడవిట్ రాసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అనేకమైనటువంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు ఉన్నారు. అంటే మనకి ఇక్కడ నుంచి ఢిల్లీలో ఉండేవాడు, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఒక ముద్దాయి ఉన్నాడంటే ఆయన తీసుకురావడం ఈజీయే. ఇంటర్నేషనల్లో ఉండేటువంటి వ్యక్తిని నిందారోపణల నందు అండ్ ఫ్యామిలీని కానీ వాళ్ళు ఎవరైనా తీసుకురావాలంటే ఒక ప్రొసీజర్ ద్వారా నడుస్తుంది. లేదా స్టేట్ గవర్నమెంట్ కనుక దాన్ని సీరియస్గా తీసుకుంటే కనుక ఒక ఆపరేషన్, ఒక టీంని పంపించి వాళ్ళు అక్కడి నుంచి రప్పించడం జరుగుతుంది. ఇప్పుడు నందూస్ వరల్డ్ ఆ కేసెస్లో ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. లుకౌట్ నోటీస్ ఇచ్చారన్నారు. ఫస్ట్ చేసేది పోలీసు వాళ్ళ చేతిలో పని అది, లుకౌట్ నోటీస్ ఇచ్చేయడం. అంటే ఇక్కడ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో వచ్చినా అరెస్ట్ చేసి ముందు కోర్టు సబ్మిట్ చేస్తారమ్మా. లుకౌట్ నోటీస్ అనేది ప్రిలిమినరీగా చేసే పని. ప్రిలిమినరీ స్టెప్ అనేది పోలీసు తీసుకున్నారు అన్నారు, అది ఇంకా అఫీషియల్గా తెలియదు, ఐ హర్డ్ ఆఫ్ ఇట్. తీసుకుంటే కనుక అంటే 15 lakhs స్కామ్ అని చెప్పారు, ఒకళ్ళు ఇచ్చారు కంప్లైంట్. ఇంకా వ్యక్తులు పెరిగే కొద్దీ ఇంకా చాలామంది బాధితులు వచ్చారనుకోండి, సివియారిటీ బట్టి ఉందనుకోండి, దాన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ కింద లేకపోతే ఒక ప్రోగ్రామ్ కింద వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రప్పించడం అనేది చేస్తారు. అసలు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో COS అనేది అమెరికా, అక్కడ లండన్లోను ఇంగ్లాండ్లోనూ ఉండేవాళ్ళు ఎక్కువ అప్లై చేసుకుంటారు, కానీ ఇండియాలో ఉండేవాళ్ళు పెద్దంత ఎక్కువ అప్లై చేసుకుంటారు. అందుకని అక్కడ జరిగేదానికి అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద కస్టడీ యాక్షన్ తీసుకుంటారు.
Okay. అంటే ఇక్కడ 10 మంది బాధితులు ఉండి అక్కడ 90 మంది బాధితులు ఉన్నా, అయితే ఇక్కడ 10 మంది బాధితులు ఉండి అక్కడ ఒక 5 బాధితులు ఉన్నా, అక్కడ 5 బాధితులు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, ముందు స్టెప్ అయితే అక్కడ స్టార్ట్ అవ్వాలి. అవ్వాలమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. లెటస్ సీ ఏం జరగబోతుందో నెక్స్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, నందూస్ వరల్డ్ యూకే వీసా స్కామ్ ఈ విషయంలో మాత్రమైతే ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గానే మారుతోంది. ఏదైనా సరే ఆరోపణ నిజమా అని తేలడానికి విచారణ అయితే మొదలవ్వాలి. విచారణ మొదలవ్వాలంటే ముందు స్టెప్ అనేది అక్కడ యూకేలో స్టార్ట్ అవ్వాలి. అక్కడ యూకేలో ఆవిడ చేసింది స్కామే అని తేలితేనే ఇక్కడ ఇండియన్ పోలీసు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో అన్నది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 10 TV.